పూలలో రారాని గులాబీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50,000 హెక్టార్లకు పైగా సాగులో ఉంది ఈ పంట. పుష్పాలంకరణలో గులాబీ స్థానం ప్రత్యేకం. గులాబీలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. నగరాలు, పట్టణ పరిసర ప్రాంతాలు పూల సాగుకు అనువుగా ఉంటాయి. గులాబీ సాగులో నాణ్యమైన అధిక పూల దిగుబడి కోసం పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. పూల సాగులో పూరానిగా పిలిచే గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. గులాబీని వాణిజ్యపరంగా చూసుకున్నట్లయితే విడిపూలుగా బహిరంగ ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అదే కట్ ఫ్లవర్లు అయితే పాలిహౌస్లో చేసుకోవచ్చు. అయితే మన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దీని సాగు కోసం ఇది ఉష్ణమండల పంట. అదేవిధంగా సూర్యరశ్మి ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి బాగా తగిలే ప్రదేశాలు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు 35°C ఉండే ప్రాంతాలు అత్యంత అనుకూలమైనది. నేలలు చూసుకున్నట్లయితే సారవంతమైన నేలలు, అదేవిధంగా మురుగునీరు సదుపాయం గల నేలలు, నీటి నిల్వ ఉండకూడదు ఆ నెలల్లో, అదేవిధంగా నీరు ఈజీగా ఇంకిపోయేటట్టు ఉండి ఉదయం సూచిక సుమారు 6 నుంచి 6.5 ఉండేటట్టు ఉన్నట్లయితే ఆ నేలలో అత్యంత అనుకూలమైనది. అయితే రకాలు చూసినట్లయితే గులాబీలో వివిధ రకాలుగా వర్గీకరించిన మనకి గ్రాండిఫ్లోరా, ఫ్లోరిబండా, బడ్ రోజెస్, మినియేచర్స్, ర్యాంబ్లర్స్ అండ్ హైబ్రిడ్ టీ రోజెస్ ఉన్నప్పటికీ సాధారణంగా గులాబీలు, కాకినాడ గులాబీలు, అదేవిధంగా పింక్ రకాలైన అర్కస్ అవి మనకి సాగులో విడిపూలకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితము మనకు ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి అర్కస్ అవి అనే రకం అనేది మన ప్రాంతంలో బాగా అత్యంత అనుకూలంగా ఈ వాణిజ్యపరంగా బహిరంగ ప్రదేశాల్లో సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రకము. 30 టన్నుల వరకు దీని దిగుబడి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది బహువార్షిక పంట కాబట్టి 7 నుంచి 8 సంవత్సరాలు మనకి కంటిన్యూస్గా పూలు రావడం జరుగుతుంది కాబట్టి ఇది మంచి ఆప్షన్గా రైతులు గుర్తించవలసిందిగా కోరుచున్నాం. అదే మనం ఇవి బెంగళూరులో మన ప్రెజెంట్ మనకి ముందు ఇండియన్ పెట్టుకున్నట్లయితే ఈ అర్కస్ 7 రకము రావడం జరుగుతుంది. ఈ నాటుకునే చూసుకున్నట్టయితే ఈ వేసుకునేటప్పుడు 75 నుంచి 120 సెంటీమీటర్లు దూరంలో మనం ఈ మొక్కలను వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి సుమారుగా 6,000 నుంచి 7,000 మొక్కలు మనకి పడతాయి. వేసుకునేటప్పుడు మనం ఏంటంటే ఈ జూన్, జూలైల మాసంలో నుంచి మనం వర్షాకాలంలో వేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా సెప్టెంబర్, అక్టోబర్ అయితే మంచి అనుకూలమైన ప్లేసు. ఈ వేసుకోవడం ఏంటంటే మన 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల దూరంలో సుమారు 45 సెంటీమీటర్ల లోతు, 40 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పులో గుమ్ములు తవ్వుకొని ప్రతి గుమ్ములోనూ కూడా ఆ పై పంటకి 500 గ్రాముల వేపపిండి, దాంతోపాటు 2 గంపల చివికిన పశువుల ఎరువు, 300 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, దాంతోపాటు పరాతిన ఒక 100 గ్రాములు కలిపి ఈ గులాబీ అంటుమాగము పైభాగంలో ఉండేటట్టు వేసుకొని మనం దాంట్లో వేసుకోవాలి. వెంటనే చిన్న తడులు ఇచ్చుకొని తరువాత మనకి ఒక 7 నుంచి 8 రోజుల వ్యవధిలో తడులు బాగా ఇచ్చుకున్నట్లయితే తీ భాగము బాగా అభివృద్ధి చెంది మనకు వస్తుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే ఫస్ట్ వేసిన 15 రోజుల నుంచి మనం ప్రతిసారి కూడా తేలికపాటి నీటి తడులు ఇచ్చి మొక్కని అభివృద్ధి చేసుకోవాలి. డ్రిప్ పద్ధతి అయితే చాలా అత్యంత అనుకూలమైనది ఈ గులాబీ సాగుకి. ఈ ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఇది 7 నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది, బహువార్షిక పంట కాబట్టి మనం వేసుకున్న తర్వాత ఈ చెట్టుకి మనం సుమారుగా ఒక్కొక్క మొక్కకి కూడా 1:8:3 భాగాల్లో నత్రజని, సూపరు, అదేవిధంగా పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం ఈ రేషియోలో 100 గ్రాములు ప్రతి మొక్కకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది 2 దఫలుగా 3 దఫలుగా వేసుకోవచ్చు రైతులు. కత్తిరింపులు చేసిన తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి ఆకర్షణీయమైన కలర్ రావాలంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ పాత్ర కూడా ప్రత్యేకమైనది కాబట్టి 2 గ్రాములు మనకు ఫార్ములా 4, ఫార్ములా 6 అనే మందు కూడా దొరుకుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా పిచికారి చేసుకున్నట్లయితే మనకి మంచి నాణ్యతమైన కలర్తో కూడి పెద్ద సైజు వచ్చే గులాబీలు మనకి మార్కెట్కి మంచి ధర పలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ విధంగా మనం సాగు చేసినప్పుడు కూడా కత్తిరింపులు అనేవి చాలా ప్రధానమైనది. ఎందుకంటే గులాబీ అనేది మనకు అప్పుడే కత్తిరించి వచ్చిన కొమ్మ నుంచి మాత్రం మనకు పూలు వస్తాయి కాబట్టి ఎంత బాగా కత్తిరింపులు చేసుకుంటే మనకి అంత దిగుబడి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కత్తిరింపులు ఎప్పుడు చేసుకుంటే జూన్, జూలై మాసంలో చేసిన కత్తిరింపుల వల్ల మనకి అది జనవరి వరకు పూలు రావడం జరుగుతుంది. అదే జనవరిలో మళ్ళీ ఒక 15 సెంటీమీటర్లు వెనక మళ్ళీ బ్యాక్ కట్ చేసుకున్నట్లయితే మనకి అది ఇంకో 3 నెలలు మనకు పంటకు వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం పొడవునా మనకు పూలు రావడానికి చాలా బాగుంటుంది. అయితే మనకు మార్కెట్లో ఉన్న గిరాకీని బట్టి లేకపోతే మార్కెట్లో ఉన్న పూల డిమాండ్ బట్టి కూడా రైతు సోదరులు దీనికి మార్చుకునే వెసులుబాటు ఉంది కాబట్టి మార్కెట్ డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి 45 నుంచి 50 రోజుల ముందు మనం కత్తిరించేసుకుంటే ఆ టైంకి మనకి ఎన్ని పూలు కావాలి, ఎన్ని చెట్లు చేయాలి అనేది రైతు ఒక అంచనాకు తీసుకొని ఆ విధంగా వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి బాగుంటుంది. అయితే ఈ కమ్మ కత్తిరింపు చేసేటప్పుడు ఏంటంటే సరైన ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం చేసిన తర్వాత ఈ 3 నుంచి 4 దృఢమైన కొమ్మల్ని 40 సెంటీమీటర్ల ఎడమలో బాహ్యంగా ఉండే ఎక్కడైతే మొగ్గ వస్తుందో దానికి 15 సెంటీమీటర్ ఎత్తులో పదులైన మనం ఒక సికేచర్తో కట్ చేసుకున్నట్లయితే మనకి దాని నుంచి మళ్ళీ కొమ్మలు వచ్చి దానికి పూలు విపరీతంగా వచ్చి మనకి జూన్లో చేసుకుంటే
అంటే సుమారు జనవరి వరకు వస్తుంది. ఆ జనవరి, ఫిబ్రవరి మాసంలో ఏం చేస్తామంటే 15 మళ్ళీ అంటే ముందులాగా 40 సెంటీమీటర్ వెనక్కి కాకుండా ఓ 15 సెంటీమీటర్ మళ్ళీ వెనక్కి మనం కట్ చేసుకున్నట్లయితే ఆ వచ్చిన కొమ్మలకి మళ్ళీ ఇక ఓ 3 నెలలు మన దిగుబడి వచ్చి సంవత్సరం పొడవునా మనకి దిగుబడి ఈ గులాబీ నుంచి మనం పొందవచ్చు. ఈ విధంగా సక్రమ యాజమాన్య పద్ధతులు, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చేసినట్లయితే సుమారు ఒక చెట్టుకి మనం యావరేజ్‌గా చూసుకున్నట్లయితే ఓ 300 పువ్వులు మొక్కకి రావడం జరుగుతుంది. అయితే అర్కాస్ అవి మాత్రం ఎకరానికి 30 టన్నుల దిగుబడి రావడం అనేది మేము చూడడం జరుగుతుంది, గమనించడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే గులాబీనితో సాగుతో మంచి దిగుబడులు రైతులు పొందడానికి మంచి ఆస్కారం ఉంటుంది.